సామెతల గ్రంథము 23 అధ్యాయము 18 వచనం. నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఇక్కడ ప్రభు వాక్యం చదివిస్తూ ఉంది. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదంటాడు. 23:18లో ప్రభు అంటున్న మాట ఏంటంటే, నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును అంటున్నారు. అంటే రానున్నటువంటి దినాల్లో మంచి గతి, అంటే మంచి స్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆ సమయమందు నీ ఆశ భంగము కానేరదు అంటాడు. ఈరోజు ఏ విషయంకైతే నీకు ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశ అనేది భంగం కాదు అంటాడు. కాబట్టి అందుకని దేవుడు చెప్పినట్టుగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో ఆ ఆశ భంగము కానేరదు అంటున్నాడు. అప్పుడు అందుకని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిశ్చయంగా ముందుగతి వస్తుంది. అంటే ఒక మంచి స్థితి వస్తుంది. ఆ మంచి స్థితి దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన ఆశ అయితే ఏదైతే ఉందో అది భంగం కాదట. దేవుడు పెరట మనకు ఉన్న ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ భంగం కాకుండా దేవుడు సహాయం చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి అందుకని దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరితో మన జీవితం అయిపోయింది అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఇంకా మనకు ముందు రోజులు ఉన్నాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ముందు గతి ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని నా జీవితం ఇంతటితో అయిపోయింది, నా బ్రతుకు ఇంతేను, ఇక నాకు ఇంక ముందు ఏమి మంచి భవిష్యత్తు లేదు, మంచి స్థితి లేదు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఈరోజు కష్టం ఉండొచ్చు, ఈరోజు బాధ ఉండొచ్చు, ఈరోజు కొన్ని ఇబ్బందుల్లో నువ్వు ఉండొచ్చు, కొన్ని నిందల అవమానాలు నీ జీవితంలో ఉండవచ్చు, నువ్వు కొన్ని చేయాలని చేయలేకపోయి ఉండొచ్చు, నువ్వు ఆశించినవి కొన్ని జరగకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన నీ జీవితం అంతటితో ముగించిపోయింది అనుకోకూడదు. ముందున్న జీవితంలో దేవుడు నీకు సహాయం చేయగల సమర్థుడు. అందుకని ఇక్కడ అంటాడు, నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగం కానేరదు అని. ఈరోజు నీ ఆశ తీరకపోవచ్చు, కానీ ఇంకొక రోజు వస్తుంది, ఆ రోజు నీ ఆశని దేవుడు తీరుస్తాడు. ఈరోజు నువ్వు ఆశించావు కానీ ఆ ఫలం నీకు రాలేదు, కానీ అందరితో నువ్వేం నిరాశ చెందకూడదు. మళ్ళా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మరొక సమయం వస్తుంది, నువ్వు ఆశించిన ఫలము, ఆ యొక్క దీవెన, ఆ యొక్క మేలు, ఆ కార్యము, ఆ యొక్క దేవుడు మళ్ళా నీకు మరొక సమయంలో దాన్ని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అంటే నీ ఆశ భంగము కానేరదు అంటే మళ్ళా నేను ఏదో ఒక సమయంలో నీకు దాన్ని సహాయం చేస్తాను. ముందు సమయం ఉంది, ఆ సమయంలో ఏదో ఒక సమయం నీకు ఇస్తాను, నేను ఆదుకుంటానని చెప్పి ప్రభువు మనకి ఇక్కడ ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. అందుకని ఈ సహోదరుడా, రానున్నటువంటి రోజులు అంటే ముందు గతి, భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. అది ఎవరి చేతిలో లేదు, మనిషి చేతిలో లేదు, ఇంకొకరి చేతిలో లేదు, దేవుడి చేతిలో ఉంది. దేవుడు మనకు మంచి భవిష్యత్తు ఇస్తే మంచి భవిష్యత్తు వస్తుంది. మంచి భవిష్యత్తు ఆయన నీకపోతే రాదు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేనైతే నీకు మంచి భవిష్యత్తు ఇస్తాను, నిశ్చయంగా ముందు మంచి గతినే ఇస్తాను, నీ ఆశను భంగం కానీను. నువ్వు ఏదైతే ఆశపడి ఉన్నావో, ఏదైతే ఎదురు చూస్తున్నావో, ఏదైతే ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో నేను ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువే నేను చేస్తానని చెప్పి ప్రభు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. అందుకని ఆశను మనం కోల్పోకుండా, నిరాశ చెందకుండా, ఆశ కలిగి దేవుని సన్నిధిలో మనం ఉత్సాహంగా ఎప్పుడూ కూడా ఆసక్తి కలిగి ముందుకు సాగినట్లయితే దేవుడు నిశ్చయంగా మనం ఏదైతే ఆశిస్తున్నామో, నిశ్చయంగా ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో, నిశ్చయంగా ఏదైతే మనం కోరుకుంటున్నామో, నిశ్చయంగా ఏ కార్యం మీద జరగాలని మనం ప్రార్థిస్తున్నామో, ఏ మేలైతే పొందాలని మనం ప్రార్థిస్తున్నామో, ఏ యొక్క విషయాలు చూడాలని మన కనులు ఆశపడుతున్నాయో అవన్నిటినీ కూడా దేవుడు త్వరలోనే మన యొక్క జీవితంలో దేవుడు జరిగించి, నెరవేర్చి, మన ఎదుటనే అవి
నెరవేరినట్లుగా, జరుగునట్లుగా, చూసినట్లుగా దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, నువ్వు సెలవిస్తున్నావు. నిశ్చయంగా ముందుగతి రానే వస్తుంది. నీ ఆశ భంగము కానేరదు అని చెప్పి. అవును ప్రభా. ఈరోజు జరుగుతున్న విషయం మాత్రమే మేము చూడగలిగాం. రేపు జరగబోయే విషయం మాకు తెలీదు. అది ఎవరికి కూడా తెలీదు. నా తండ్రి, నీకు మాత్రమే తెలుసు. కనుక మేము నీ ఎదుట నిష్కలంకంగాను, నిర్దోషులంగాను, భయభక్తులు కలిగి విశ్వాసంతో సాగినట్లయితే నిశ్చయంగా ముందుగతి రానే వస్తుంది అంటే భవిష్యత్తు అనేది మీకు ముందు వస్తుంది. ఆ భవిష్యత్ కాలంలో మీ ఆశ భంగం కాకుండా నేను చూసుకుంటానని చెప్పి. అవును ప్రభా. నీ బిడ్డలు ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారు. వారి యొక్క ఆరోగ్యాలు బాగుండాలని, వారి పిల్లల యొక్క ఆరోగ్యాలు బాగుండాలని, బిడ్డల యొక్క చదువులు సందులు బాగుండాలని, వారికి మంచి ఉద్యోగాలు రావాలని, వారు మంచిగా నీళ్ళు ఎదగాలని, మంచిగా బిడ్డలకు వివాహాలు చేయాలని, మంచిగా కుటుంబం అభివృద్ధి చెందాలని, మంచిగా వారికి కావాల్సిన ఈవులు, కుటుంబానికి కావాల్సిన ఈవులు సమకూర్చుకోవాలని, మంచిగా వాళ్ళు ఈ యొక్క లోకంలో బతకాలని ఎన్నెన్నో విషయాల్లో నీ ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి, కొన్ని విషయాలు ఇంకా నీ బిడ్డల జీవితాల్లో నెరవేరలేదు. కానీ అయ్యా, అంత మాత్రాన అవి నెరవేరవని కాదు. ముందు దినాలున్నాయి. ఆ దినములలో నువ్వు ఖచ్చితంగా చేస్తానని చెప్పి నువ్వు సెలవిస్తూ ఉన్నావు. కాబట్టి మేము ఈ యొక్క మాటని ఆధారం చేసుకొని, ఈ మాటను బట్టి ప్రార్థిస్తూ మేము ముందుకెళ్ళినట్లయితే రాబోయేటువంటి భవిష్యత్తులో నువ్వు గొప్ప కార్యాలు మా కుటుంబాలలో, మా యొక్క వ్యక్తిగత జీవితాలలో, మా యొక్క పిల్లల జీవితాలలో, పరిచర్యలో, సంఘంలో, సమాజంలో నువ్వు చేస్తావని, మేము చూస్తావని నువ్వు సెలవిచ్చినట్టు ప్రభువా, మేము ఎదురు చూస్తున్నాం, ప్రార్థిస్తూ ముందుకు సాగుతున్నాం. నిశ్చయముగా ఆయన అనుకున్న దానికంటే, అడిగిన దానికంటే, ఆశించిన దానికంటే నువ్వు గొప్పగా చేయగల సమర్థుడువని మేము నమ్ముతున్నాం. ప్రభువా, నీ చేతులకు మేము అప్పగించుకుంటున్నాం. ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, అయా అదిగో కుటుంబ విషయంలో కానీ, పని విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ప్రతి విషయంలో అయ్యా నీ ప్రజలకు నువ్వు సహాయం చేయండి. నీ ప్రజలకు నువ్వు మేలు చేయండి. నీ ప్రజలకు నువ్వు దీవెన కలగ చేయండి. నీ ప్రజలకు ప్రత్యేకమైన సహాయం అందించండి. అన్ని విధాలుగా, అన్ని విషయంలో నువ్వు తోడుగా నీడగా ఉండి నువ్వు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నావు. అయ్యా యేసు నా ప్రభువ, పరలోకపు తండ్రి, నీ గాయపడిన హస్తాలకి మమ్మల్ందరినీ సమర్పించుకుంటున్నాం. మమ్మల్ందరినీ అప్పగించుకుంటున్నాం. నీవే మా దేవుడివి, నువ్వే మా ప్రభువువి, నువ్వే మా రక్షకుడివి తండ్రి. నువ్వు తప్ప మాకు మరెవరూ లేరు నాయన. నీ చేతులకి సమస్తమును అప్పగిస్తూ నా తండ్రి, నాయన మా దేశమును, మా దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పేరు పేరును మీరు కాపాడి, భద్రపరిచి, అభివృద్ధిపరిచి, ఆశీర్వదించి, శాంతి భద్రతలతో నింపి కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాను. గుడూరు సంఘాన్ని, నెల్లూరు సంఘాన్ని, బ్రాంచ్ సంఘాలని అయ్యా రాబోయే రోజుల్లో నాయన ఎక్కడెక్కడ సంఘాలు ఏర్పాటు చేయాలో ఆ సంఘాలని అన్ని విషయాల్లో మీరు కృప చూపించి ముందుకు నడిపించిన ఆయన దేవా, నీ సంఘానికి వస్తున్న ప్రజలను బలపరచండి, వృద్ధిపరచండి. ఎవరు వెనకబడకుండా ప్రతి కుటుంబం బలంగా నడుచుకునే కృప దయచండి. అనేక నూతన ఆత్మలను అప్పగించండి, నూతన కుటుంబాలను అప్పగించండి, నూతన బిడ్డలను తోడుకోరండి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమగల కార్యాలు, అయా శక్తిగల కార్యాలు నీ నామంలో మీరు జరిగించి మీ నామానికి అత్యంత ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని దేవాని చేతులకి నాయన అయా అన్ని సంఘాలను, పరిచయను, సమస్తమును అప్పగిస్తున్నాం. మాకు ఇచ్చిన కుటుంబాన్ని, బిడ్డలను అప్పగించుకుంటున్నాం. తండ్రి, అన్ని విషయాలను తోడు సహాయంగా ఉండి నడిపించి సమకూర్చి ఆశీర్వదించి వదిలి చేయమని నీ చేతులకే సమస్తమును అప్పగించుకున్నాం ప్రభా. నీ చిత్తం చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ నిర్ణయం చొప్పున అయ్యా మీరు అన్ని విధాలుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమునైనా పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న అయా కుటుంబాలను, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని వారందరినీ కూడా నీ యొక్క ఆశీర్వాదంతో, నీ యొక్క ప్రేమ అనురాగాలతో,
సమాధానంతో నింపి కాపాడమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.